ఇరాన్ అమెరికా పైన మెరుపు దాడులు చేస్తుందా? ఈ దాడిలో అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఫారిన్ మినిస్టర్ ఇద్దరు కూడా చనిపోయారా? ఇటువంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే రీసెంట్గా ది జెరూసలేం పోస్ట్ అనే వార్తాపత్రిక ఇటువంటి కథనాలని రాస్తూ ఉంది. అలాగే ఇరాన్కి సంబంధించి ఐఆర్జేసీ రీసెంట్గా ఒక ప్రకటన కూడా చేసింది. మీరు మా నాయకుల్ని చంపేశారు, మా ప్రజల్ని కూడా చంపేశారు, 165 మంది స్కూల్ పిల్లల చావుకి మీరు కారణమయ్యారు, మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వదిలిపెట్టాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము మీ ప్రాణాలు తీసే పోతా ఉంటూ కూడా ఐఆర్జేసీ ఈ యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఇరాన్లో నాయకత్వం అయితే లేదు. సుప్రీం లీడర్ చనిపోయాడు, మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నాడు అంటున్నారు, చనిపోయాడు అంటున్నారు, బ్రతుకున్నాడు దాచిపెట్టాం అంటున్నారు. ఇక వాళ్ళ తర్వాత ఉండే ఇస్మాయిల్ ఖతీబ్ ఇంటెలిజెన్స్ మినిస్టర్, అతన్ని కూడా చంపేశారు. అలీ లరిజానీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, అతన్ని కూడా చంపేశారు. అజీజ్ నజీర్ జదేహ్ ఈ ఐఆర్జేసీకి సంబంధించిన కమాండర్, అతన్ని కూడా చంపేశారు. అక్కడ నాయకత్వ లోపం అయితే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ప్రజలు చాలా దిగ్భ్రాంతితో ఉన్నారు. ఎవరు మనల్ని కాపాడుతారనే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఐఆర్జేసీ మాత్రం మేము శాంతి చర్చలకు సిద్ధం కాదు, మాకు నష్టపరిహారం కావాలి, అమెరికా ఇజ్రాయెల్ వల్ల మాకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహార హామీలు ఇచ్చేంత వరకు కూడా మేము యుద్ధం ఆపం, మా ప్రాణాలైనా విడుస్తాం, కానీ మాతో పాటు వారిని కూడా తీసుకెళ్తామంటూ కూడా ఫస్ట్ నుంచి ఇలానే మాట్లాడుతుంది ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ మిలిటరీ. అయితే తాజాగా నిన్న ఇరాన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ ఖతీబ్ చంపిన తర్వాత పరిణామాలు చాలా వేరేలా మారాయి. గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ అటాక్ చేసింది, పెట్రోలియం ఫెసిలిటీస్ పైన దారుణంగా అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అలాగే ఖతార్లో ఆల్రెడీ ఒక రష్యన్ గ్యాస్ అనే ఒక ఇండస్ట్రీ పైన అటాక్ చేసింది, 70% డ్యామేజ్ అయ్యిందంటూ కూడా ఖతార్ దాని గురించి ధృవీకరించింది. అయితే తాజాగా మీరు మా నాయకుల్ని చంపారు కదా, మిమ్మల్ని కూడా మేము చంపుతాం అంటూ కూడా వాషింగ్టన్, వైట్ హౌస్, అలాగే ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మార్క్ రూబియో, డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెక్సెత్, వారు నివాసిస్తున్న అక్కడికి షాహిద్ 136 అనే ఒక డ్రోన్ని అక్కడికి పంపించారంట. అసలు నాకైతే నిజంగా అర్థం కాల, ఎలా సాధ్యమైంది? అమెరికా ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ అంటారే, పైగా వాళ్ళ భూభాగంల వరకు కూడా ఈ డ్రోన్స్ ఎలా వెళ్ళగలిగాయి? వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? దాడికి ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్ని ఎలా గుర్తించగలిగాయి? మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా? ఈ వార్త డైరెక్ట్గా ది జెరూసలేం పోస్ట్ అనే ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ పత్రికే దీని గురించి వాళ్ళ పేజీలో ఫ్రంట్లో వేసింది. అంటే ముందే వాళ్ళు హెచ్చరించారంట, ఇజ్రాయెల్కి సంబంధించిన ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీ పైన కాసేపట్లో డ్రోన్తో అటాక్ చేయబోతున్నారు ఇరాన్ వారు అంటూ కూడా వాళ్ళని హెచ్చరించింది. దాని తర్వాత వాళ్ళు వెంటనే అప్రమత్తమై ఆ డ్రోన్స్ని చూసి భయపడి వాటిని గాల్లోనే పేల్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నిజంగానే ఇరాన్ నుంచి వచ్చాయా, లేకపోతే ఏదైనా కుట్ర జరుగుతుందా? ఇలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ గవర్నమెంట్లో ఉన్న లీడర్స్కి అమెరికాలో చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. నువ్వు కావాల్సింది ఏదో అది చేసేసావు. అయతుల్లా అలీ ఖమేనీని చంపాలనుకున్నారు, చంపేశారు. న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన స్థావరాలు ఏ అయితే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలనుకున్నారో అవి కూడా చేశారు. మరి ఇంకా అక్కడ ఇంకేం సాధించాలని అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద వార్ చేస్తుంది. ఆ వార్ వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటిని కూడా చాలా ఇబ్బందులకి గురి చేస్తాం. ఎగ్జాంపుల్ ఇండియా చూసుకోవచ్చు, ఎల్పిజి గ్యాస్, అలాగే పెట్రోల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయి.
రోడ్ల మీదకి జనం వచ్చారు. ఇక వేరే కంట్రీస్లో కూడా ఈ ఎల్ఎన్జి, ఎల్పిజి, ఈ గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు చాలా వచ్చాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఈ ఆయిల్ రిఫైనరీస్ మీద, ఈ పెట్రోలియం ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తే ఇక చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. రేట్లు కూడా భారీగా పెరిగిపోతాయి. అలాగే హార్మోన్ జలసంధి, అక్కడి నుంచి ట్రేడింగ్ ఆల్మోస్ట్ కష్టం. నిన్న మొన్న మనం ఏవో వార్తలు విన్నాం కానీ వచ్చేస్తుంది, వదిలేశారు అని చెప్పేసి, అంత ఫేక్. అసలు హార్మోన్ జలసంధే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్కి ఒక గుండె. వాళ్ళు దాన్ని ఎందుకు క్లోజ్ చేసి ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? ఆ వార్కి, ఆ యుద్ధానికి ఒక అర్థం ఉండాలి, ఒక ముగింపు ఉండాలి, దానివల్ల వాళ్ళకి ఒక నష్టపరిహారం కలగాలని చెప్పేసి, అది ప్రపంచ దేశాలకి ఇబ్బంది తలెత్తుతుంది అని తెలిసినా కూడా కావాలని క్లోజ్ చేశారు హార్మోన్ జలసంధి. అది వాళ్ళ గుండె, ఇరాన్కి ఒక గుండెకే అది. సో అట్లాంటి హార్మోన్ జలసంధిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఆధీనంలోకి తీసుకురావాలని చెప్పేసి చాలా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ తీసుకురాలేకపోతున్నారు, విఫలం అవుతున్నారు. కానీ ఈజీగా ఈ నాయకులను అయితే చంపగలుగుతున్నారు. సో అంటే ఒకటైతే నాకు క్లియర్గా అర్థమైంది, అంటే అమెరికాకు సంబంధించిన నాయకులు, అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో ఇరాన్ సంబంధించిన నాయకులు, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాటిని ఈజీగా తెలుసుకుని అటాక్ చేయగలుగుతుంది. కానీ ఇరాన్ ఐఆర్జేసీని ఎదుర్కోవడంలో ఖచ్చితంగా కొంచెం కష్టమైన పని అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క ఇజ్రాయెల్ పైన, ఇంకో పక్క గల్ఫ్ కంట్రీస్ సైనిక స్థావరాలపైన, అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలపైన, ఇంకో పక్క వాళ్ళు అటాక్ చేస్తున్న మిసైల్స్ని అడ్డుకునే పని. ఇలా చాలా అంటే ఒక కష్టమైన పనే ఐఆర్జేసీకి. ఒక పక్క దేశాన్ని రక్షించుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇరాన్. సో మొత్తానికి ఒక కక్ష తీర్చుకునేందుకు, ఒక ప్రతీకారం తీర్చుకునేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. అమెరికాలో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేశారు, ఆత్మాహుతి దాడులకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్రంప్ ఎక్కడైతే నివాసిస్తున్నాడో ఫ్లోరిడా మార్ ఎల్ లోగో అనే ప్రాంతంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారు. ఏ క్షణమైనా సరే ట్రంప్ చనిపోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఫోర్ట్ మెక్నైర్ మిలిటరీ బేస్, అక్కడికి షాహిద్ డ్రోన్స్ కూడా వెళ్ళాయి. అక్కడి వరకు వెళ్ళాయి అంటే ఇది చాలా డేంజర్ అని అర్థం. వాళ్ళకి అసలు నిద్ర పట్టదు. అమెరికా ఇంటెలిజెన్స్కి ఎలా దాటుకుని వచ్చాయి. సో కొన్ని గంటల్లో ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా మనం ఊహించని విషయం కూడా జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చని ది జెరూసలేం పోస్ట్ తన పత్రికలో రాయడం అయితే జరిగింది. మరి చూద్దాం, ఇక్కడ నాయకుల్ని చంపినందుకు అక్కడ కూడా నాయకుల్ని చంపి కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ కమెంట్స్ ఏంటి? ఇరాన్ వల్ల సాధ్యం అవుతుందంటారా?